బాయిబాట కార్యక్రమంలో భాగంగా రామగుండం ప్రాంతంలో పర్యటించిన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు చేదు అనుభవం ఎదురైంది. ఎయిటింగ్ కాలనీలో కవిత పర్యటిస్తున్న సమయంలోనే హెచ్ఎంఎస్ ఆఫీస్ ఎదుట నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెను రియాజ్ అనే యువకుడు కూల్చివేశాడు. గతంలో తన అన్న హైదర్ కవిత వెంట నడుస్తూ తెలంగాణ జాగృతిలో కీలకంగా పనిచేశాడు. కాగా రోడ్డు ప్రమాదంలో హైదర్ మృతి చెందాడు. అయితే కాలనీకి వచ్చిన కవిత తన కుటుంబాన్ని కలవకపోవడం రియాజ్ అసహనానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే పార్టీ శ్రేణులు మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా జెండాను కూల్చివేశాడు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నేను ఎవరైతే నీ ఏరియా అంటే ఈమె అపాయింట్ దొరకదు. మొత్తం వీళ్ళే ఉంటారు చుట్టూ. దొరికినప్పుడు మాట్లాడితే అన్న పోస్ట్ ఫేస్బుక్ లో పెడితే టార్చర్ అయితే ప్రెస్ వాళ్ళు నాకు ఫోన్ చేసి హరీష్ అన్న కూడా ఫోన్ చేసి అరే ఆగురా మాట్లాడదాం, రామన్న పియ్య కూడా ఫోన్ చేశారా ఆగురా, అరే ఈమె మాట్లాడా అన్న ఇక్కడ బండి ఎక్కడ పెట్టినా అరే స్కూల్కి పేరు ఏమైంది అడుగుతాను. అప్పుడు ఫస్ట్ అన్న ఏం అడగలే, ఇక్కడ 50 రూపాయలు అయ్యే కష్టపడదాం పై బతుకుదాం. స్కూల్ పేరు ఎందుకు ఇచ్చింది? పొద్దున పేపర్కి ఇచ్చింది 10 లక్షలని చెక్కు గాయబు. యాక్సిడెంట్ అయినప్పుడు మేము వేస్తే పోస్ట్ మార్టం అయింది. నా ఫ్యామిలీ ఎవ్వరు లేరు ఆడ పోస్ట్ మార్టం జరిగేటప్పుడు. ఫ్యామిలీలో ఎవ్వరు లేరు పోస్ట్ మార్టం జరిగేటప్పుడు. ఆ కార్లో బాటిల్స్ ఉండేనట. మేము వేస్తే బాటిల్స్ ఎందుకు ఇచ్చాం. అప్పుడు ఫ్రెండ్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయినప్పుడు నన్ను హ్యూమన్గా మనిషి ఏం చేస్తామంటే ఫస్ట్ కాపాడాలని ప్రయత్నం చేస్తాం. అలాగే బాటిల్ తీసి పాడాల్సిన అవసరం వచ్చింది. ఆమెకి ఏం డౌట్ వచ్చింది, పోస్ట్ మార్టం చేయాల్సిన డౌట్ ఎవరిని వచ్చింది. వాడే తాగిలేడు, వాడు డ్రైవింగ్ ఎత్తులేడు, అంత హడావుడి పోస్ట్ మార్టం చేయాల్సింది ఎందుకు వచ్చింది. అలాగే బాటిల్ తీసి పాడాల్సిన అవసరం ఏమో వచ్చింది.